హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీకు కొన్ని మంచి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ లైక్ సీజనింగ్ ఇలాంటి వాటితో పాటుగా 2 రెసిపీస్, అలాగే ఆ రెసిపీస్కి కూడా సంబంధించి కొన్ని చిట్కాలు ఉంటాయండి కుక్ చేసేటప్పుడు. సో అవన్నీ కూడా ఇవాళ మీతో వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ సాటర్డే కదా, సో మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాము. నియర్ బై శివాలయం ఉంటే సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చిన్న క్లిప్పింగ్ అనేది ఇవాళ షూట్ చేసిందానండి ఇది. సో ఇప్పుడైతే ఫస్ట్ మీకు నేను ఈరోజు చేసిన చిన్న వర్క్ చూపిస్తాను. ఇంతకుముందు మీకు నేను అమెజాన్లో తీసుకున్నాను కదండి ఒక చిన్న స్మాల్ ఐరన్ కడాయి. సో ఈ ఐరన్ కడాయి అనేది నేను ఇంతకు యూస్ చేయడానికి అనువుగానే ఉంది, కానీ మనం సెల్ఫ్గా ఒకసారి సీజనింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ముందు నార్మల్గా మంచిగా సబ్బు పెట్టి బాగా తోమేశాను. సోప్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కొంచెం నల్లగా వచ్చిందండి క్లీన్ చేసేటప్పుడు. సో అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మనము కొంచెం నూనె వేసి ఏమైనా ఫ్రై చేయాలి ఫస్ట్ టైం యూస్ చేయకముందే. సో నేనేంటంటే ఒకసారి చూశానండి, నూనె కంటే కూడా నెయ్యి అయితే మంచి ఫ్లేవర్గా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం నెయ్యి తీసుకొని ఒక స్పూను, కొద్దిగా ఉల్లిపాయలు యాక్చువల్గా కట్ చేద్దామని ఒక ఉల్లిపాయ మొత్తం తీసాను, కానీ అదేదో డ్యామేజ్ అయిపోయింది. సో కొన్నే వచ్చాయి, సరే ఏముందులే అంటే గిన్నె మాడకుండా ఏదో ఒకటి ఫ్రై చేస్తూ కాస్త యూస్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి జస్ట్ ఉల్లిపాయలు కొన్ని మిగిలిన మంచిగా ఉన్న వరకు తీసుకొని ఫ్రై చేస్తూ అదే ఆయిల్ని కొద్దిగా హ్యాండిల్స్కి కూడా అప్లై చేస్తున్నాను. సో మనం రెగ్యులర్గా వాడే యుటెన్సిల్స్లో లైక్ మనం వాడుకునే గిన్నెల్లో కొన్ని ఐరన్ అలాగే కొన్ని స్టీల్ యూస్ చేసుకుని కొద్దిగా సాధ్యమైనంత వరకు అల్యూమినియం తగ్గించుకుంటే బెటరు. సో నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టీల్ కుక్వేరే ఉన్నాయి, కాకపోతే ఐరన్ కూడా యూస్ చేస్తే మనకి ప్రతిరోజు తీసుకునే ఆహారంలోనే ఐరన్ అనేది కొద్దిగా అందుతుంది. కాబట్టి అట్లీస్ట్ చిన్న చిన్న వాటికి నేను బాండీలు పల్లీలు అట్లా ఫ్రై చేసేటప్పుడు చిన్న అల్యూమినియం బాండీలు వాడుతున్నాను. సో ఇది ఉండగా అది ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇదైతే ఈరోజు కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఆ ఉల్లిపాయలన్నీ దాదాపుగా మాడిపోయేంత వరకు కాసేపు ఫ్రై చేసి తీసేసి ఇంకొంచెం మిగిలిన నూనెని బాండీ వెనకాల అంతా కూడా ఇట్లాగా అప్లై చేసుకుంటున్నాను. మనము ఈ ఐరన్వి యూస్ చేయాలంటే ఏంటంటే జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకున్న తర్వాత క్లీన్ చేయగానే వెంటనే ఇట్లాగా వేడి చేసి వేడి మీద ఉండగానే ఆయిల్ అప్లై చేసి ఉంచుకుంటేనే అవి మంచిగా ఉంటాయండి. లేదంటే మళ్ళీ వెంటనే తుప్పు వచ్చేస్తాయి. మనం కుక్ చేస్తున్నా కూడా ఆ తుప్పు అంతా కూడా దాంట్లో ఫుడ్లోకి కలిసిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే ఐరన్ కుక్వేర్ యూస్ చేయాలి. ఇంత తలకాయ నొప్పి వద్దనుకుంటే ఇలాంటి ఒక స్టీల్ బాండిల్ కొంచెం మంచి క్వాలిటీవి తీసుకుని వాడుకోవడమే అనమాట. ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నాను. ఈ క్యాబేజీ ఫ్రైకి ఏంటంటే నార్మల్గా ఉడకపెట్టి చేసుకునేది ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఉంటుందండి. ఈరోజు డైరెక్ట్గా వండేదే మీకు స్మెల్ రాకుండా చెప్తాను నేను ఎలా చేసుకుంటాను అనేది. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అసలు క్యాబేజీ తినేదాన్ని కదా, ఫ్లేవర్ వాసన చూస్తేనే పారిపోయేదాన్ని. అట్లాంటిది నేను కొంచెం కుక్ చేసుకునే విధానం తెలుసుకున్నాక నాకు నచ్చింది. సో అలాగే యూస్ చేస్తుంటాను, అలాగే వండుతూ ఉంటాను. ఇప్పుడైతే నేను బాండీలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ నేను చెప్తాను కదా, కొద్దిగా మంచిగా మగ్గే వరకు ఉంచుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మనం ఇక్కడ క్యాబేజీ ఉడికించుకోవట్లేదు కాబట్టి ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఈ పేస్ట్ అనేది మంచిగా టేస్ట్కి అలాగే మంచి ఫ్లేవర్గా ఉండడానికి బాగుంటుంది. క్యాబేజీ మనము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కొంచెం కష్టమేనండి, ఎందుకంటే అది ఉడికిస్తేనే బాగుంటుంది. చిన్న చిన్నగా అయితే ఉడికించకపోయినా కూడా కర్రీ బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ వెజిటేబుల్ చాపర్లో ఇంకా కొంచెం నేను పెద్దగానే వేశాను, బట్ ఇంకొద్దిగా కట్ చేసి మంచిగా వేసుకుంటే చాలా క్వాంటిటీ ఎట్ ఏ టైం వేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే నాది స్టీల్ బాండి కదా, తొందరగా వేడెక్కిపోయి మనం వేసినవి తొందరగా కుక్ అయిపోతూ ఉంటాయి, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ముందు గబగబా కొన్ని తీసుకొని జస్ట్ చాప్ చేసేసి వేశాను. కూరగాయ ముక్కలు వేసే ముందు నూనెలోనే నేను కాస్త వేయాల్సినంత పసుపు వేసేసి కలిపిన తర్వాత ఇవి మనం ఏవైతే కూరగాయ ముక్కలు వండుకుంటున్నామో ఆ రోజు కూర అనేది అవి వేసేసుకుంటే మంచి కలర్ కోటింగ్ అనేది బాగుంటుంది. సో ఆయిల్లో అదంతా మనకి పసుపు మంచిగా కలిసిపోయి పదార్థం అంతా కూడా మంచిగా పడుతుందన్నమాట. సో ఇంకా ఫస్ట్ కొద్దిగా చాప్ చేసి వేసేసాను. ఇంకా మిగిలినవన్నీ కూడా కొద్దిగా తీసుకుని ఎక్కువ సమయం పట్టదండి. 1 నిమిషంలో మనం ఒక పెద్ద క్యాబేజీని కూడా చాప్ చేయొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద పీసెస్గా వేస్తే బ్లేడ్ విరిగిపోతుంది కాబట్టి కొంచెం దాంట్లో తిరిగే విధంగా సైజ్ కట్ చేసుకొని వేసుకున్నామంటే మనకి క్యాబేజీ అనేది చాలా త్వరగా చాప్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఉన్నాయి. దొండకాయకి వేరే డిఫరెంట్ కటర్ వాడుతూ ఉంటాను. సో అది ఓన్లీ దొండకాయ తీసినప్పుడే యూస్ చేస్తాను. ఇదైతే మనం ఉల్లిపాయ, టమాటా, క్యాబేజీ ఇట్లా చాలా వెజిటేబుల్స్కి యూస్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా వాడచ్చు. సో ఇందులో మనం క్యారెట్ ఉంటే కొంచెం లైట్గా తురిమి వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ ఎక్కువ వేసామనుకోండి తీపిగా అయిపోతుంది కర్రీ. అందుకని నా దగ్గర ఉన్నా కూడా నేను వేయలేదు. ఇంకా కొంచెం మనం తాలింపులో వేసుకున్న తర్వాత కలిపేసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మధ్యలో తీసి
ఇప్పుడు మనం అంటే కొంచెం మగ్గిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది కదా, సో ఉప్పు వేసిన తర్వాత చూసుకుని అప్పుడు దానికి సరిపడినంత కారం కూడా వేసేసుకుంటే ఇంకా లైట్గా ఫ్రై అవడమే. కాబట్టి నేనేంటంటే వంట ఇది మార్నింగ్ మ్యాక్సిమం ఉదయం పూట చేస్తూ ఉంటాను కదా, సో తొందరగా కూడా వంట అయిపోతుంది. ఊరికి అన్నీ వేసేవి పెండింగ్ పెట్టకుండా ఒకదాని తర్వాత ఒకటి ముందు పసుపు వేసేస్తాము, తర్వాత ముక్కలు కలిపిన తర్వాత చూసుకుని ఉప్పు వేసి కొంచెం మగ్గి దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకుని కారం వేసేసి మనం మూత పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇంకా కొంచెం మంచిగా ఫ్లేవర్గా ఉండాలంటే లాస్ట్లో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినా కూడా కొంచెం ధనియాల పొడిలో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తారనుకోండి, ఇంకా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే సూపర్గా సరిపోతుంది. అండ్ మీకు ఎక్కువ స్మెల్ కూడా రాదు, అసలు క్యాబేజీ కర్రీ స్మెల్ అనేది రాదు, మంచిగా తినొచ్చు. సో ఒక్కసారి ఇట్లా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో మీ పిక్ని నాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా బంగాళాదుంప ఫ్రై, ఇది నెక్స్ట్ డే ఫ్రై అండి. నేను 2 డేస్వి కలిపి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము రెగ్యులర్గా కట్ చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను చూసిన విధంగా కట్ చేస్తే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివి చేసుకున్నప్పుడు అవి చక్కగా మంచిగా స్లీక్గా పొడవుగా ఉంటాయి కదా, సో అది ఎలా కట్ చేసుకోవచ్చు అనే టిప్ మీతో షేర్ చేయాలి అని అనిపించి నాకు గుర్తొచ్చి కట్ చేస్తున్నాను. నార్మల్గా మనము 2 ఇట్లా నిలువుగా కట్ చేసి అడ్డంగా కట్ చేసుకుంటూ వెళ్తే చిన్న చిన్న క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి ముక్కలు. అలా కాకుండా మనం సగం చేసిన తర్వాత పై భాగం నుంచి కట్ చేసి అది కొద్దిగా సన్నగా అవుతుంది కదా మధ్యలోకి కట్ చేసినప్పుడు, దాన్ని మళ్ళీ మనం పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎట్లాగైతే రావాలో ఆ విధంగా వస్తాయి. సో మీకు తెలుసో లేదో నాతో చెప్పండి, బట్ మీకు ఉపయోగపడుతుంది. ఇటు ఆలు కట్ చేస్తున్నాను కదా చూపిద్దామని అనిపించేసి గుర్తొచ్చి షేర్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బాండీ ఏంటంటే నేను సీజనింగ్ చేశానండి. ఇది ఆలు అయితే మాత్రం కొంచెం స్టార్చ్ అది గంజి పదార్థం ఉంటుంది కాబట్టి తొందరగా అతుక్కుపోతుంది, గీకి మళ్ళీ బాండీ పాడైపోతుంది. కాబట్టి బాండీ పెట్టే ముందే నేను బాండీ బాగా హైలో పెట్టి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కాసేపు వేడి ఉంచి ఆఫ్ చేస్తాను. సో దట్ అదేమవుతుందంటే మనం ఏదైతే అప్లై చేసామో అదంతా ఒక కోటింగ్ లాగా ఉండి ఆ కోటింగ్ వల్ల మనకి బాండీ అనేది అతుక్కోదు. లేదంటే ఇంతకుముందు ఖచ్చితంగా ఆలు ఫ్రై అయితే నేను నాన్ స్టిక్ ప్యానే వాడేదాన్ని. సో నాన్ స్టిక్ కాకుండా దీంట్లోనే ఈరోజు వండాలని చూసే మీకు చూపించడం కోసం నేను అదే తీయకుండా ఇందులోనే కుక్ చేస్తున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ మామూలుగా అంటే ఆఫ్ చేసేసాక మళ్ళీ ఆన్ చేసుకొని కొంచెం ఈ సీజనింగ్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ బాండి వేడి చేసి కొద్దిగా ఆయిల్ బాగా హైలో ఉన్నప్పుడు పూసేసి ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఆ ఆయిల్ అంతా కూడా అది తీసుకొని మనకి మంచి కోటింగ్ లాగా లేయర్ లాగా ఏర్పడుతుంది. అప్పుడు ఇక మనకి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. సో ఇంకా యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిన ఇందాక చేసినట్టే సేమ్ తాలింపు వేసాను. తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత పసుపు వేసేసాను. ఇప్పుడు ఆలు పీసెస్ వేస్తాను. సో మీకు కర్రీ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి, అసలు ఎక్కడా కూడా అంటుకోదు. కానీ అదే ఈ పని చేయకుండా మనం రెగ్యులర్గా బాండి పెట్టేసి వండితే మాత్రం కంపల్సరీ అతుక్కుపోతుంది. మీరు కూడా నాలాగా స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తున్నట్లయితే చక్కగా ఇలా చెప్పినటువంటి టిప్ ట్రై చేయండి. మీకు అతుక్కోకుండా మనకి చూసుకోకపోతే గిన్నె వేడెక్కడం వల్ల పదార్థం మాడొచ్చేమో కానీ అంటుకోవడం మాత్రమైతే జరగదు. సో ఇప్పుడు చూసారు కదా ఆలు ఆల్రెడీ చక్కగా ఒక పక్కన మనం కదుపుకుండా ఉంచిన వైపు బ్రౌన్గా అయిపోయినాయి. అయినా కూడా ఎక్కడ బాండి కింద అంటుకోలేదు. ఫ్రీగా మనం బాండిలో కదుపుతూ ఉంటే చక్కగా తిరుగుతున్నాయి, గమనించారా? సో అదేనండి. కాకపోతే స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి అది వాడాలి. కానీ అందులో కుక్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి, తొందరగా మాడిపోతుంది. సెకండ్ వచ్చేసి సీజనింగ్ చేసుకుంటే అంటుకోకుండా ఈజీగా వస్తుంది. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈరోజు అయితే నేను పెద్దగా ఎక్కువగా మసాలా అవన్నీ ఏం వేయలేదండి. మనం ఆలు పర్ఫెక్ట్గా ఉడికి ఉప్పు కారం పసుపు పర్ఫెక్ట్గా వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూత అనేది పెట్టకుండా ఉంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అన్ని కర్రీస్ అట్లాగా అంటే ఆవిరికి పోషకాలు అనేవి పోతాయి అనే కాన్సెప్ట్ మైండ్లో ఉండడం వల్ల అలా మూత తీసేసి కుక్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు. మ్యాక్సిమం మూత ఉంచి కుక్ చేయడానికే ఇష్టపడుతుంటాను. దానివల్ల ఏమవుతుందంటే ఆలు కొంచెం మెత్తపడుతుంది. అలా కాకుండా మనం మూత తీసి ఓపెన్గా ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా క్రిస్పీగా అవుతాయి, బాగుంటుంది. సో ఆలుగడ్డని చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇదేంటంటే నా వేలో నేను చేసుకున్న విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా వాళ్ళ టేస్ట్ని బట్టి మీరు వండుతూ ఉంటారు కదా. కొంతమంది పిల్లలు మెత్తగా ఉంటే తింటారు, కొంతమంది క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు. సో వాళ్ళకి తగినట్టుగా మీరు మీ వంటని మాడిఫై చేసుకోవచ్చు. కాకపోతే మనం ఓపెన్గా ఎంత ఎక్కువగా కుక్ చేస్తే అంత ఆవిరి ద్వారా పోషకాలు అనేవి ఆవిరైపోతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మూత పెట్టి వండడం వల్ల కొంతవరకు ఆ లాస్ అనేది తగ్గించవచ్చు. అంతే తప్పితే ఇంకా వేరే ఏముండదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇంకా నేనైతే చివరిగా కారం ఒక్కటే వేశాను. ఈరోజు కూడా ఈ మసాలా ఏం వేయలేదు. సో ఇంతేనండి. ఇలా సింపుల్గా ఆలు ఫ్రై చేసేసుకుంటే యమ్మీ యమ్మీగా
మంచిగా రెడీ అయిపోతుంది. సో ఈరోజు 2 రెసిపీస్ విత్ మీకు సీజనింగ్, అలాగే ఐరన్ కడాయి సీజనింగ్ చెప్పాను, స్టీల్ కడాయి సీజనింగ్ చెప్పాను. సో మీకు టిప్స్ అన్నీ యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెసిపీస్ ఇలాగ నా వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. చూసారా, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, కానీ ఎక్కడ కొంచెం కూడా అంటుకోలేదు. సో ఇందాక మీరు స్టార్టింగ్లో చూసినప్పుడు కడాయి అలా నేను చేశాను కాబట్టి ఇప్పుడు కూర అంతా కూడా సింపుల్గా అయిపోయింది. సో అంతేనండి, ఇవాళ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని మంచి రెసిపీస్ అండ్ టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. నేను చూపించిన ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను, కావాలంటే తెప్పించుకోండి. ఉంటాను మరి, బాయ్.